తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా సామాజికంగా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి కూడా కన్సర్న్ ఉంది అని చెప్తే ముందుగా, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా గతంలో 8 అంటున్నారు, 13 కుల సంఘాలు కార్పొరేషన్స్ ఉండి దాని తదుపరి 8 కార్పొరేషన్తో పాటుగా ఒక ఈబీసీ దానికి సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇవి తప్పకుండా వాళ్ళు స్థలాలు కేటాయించినమాట వాస్తవమే, కానీ స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా కోట్లాది రూపాయలు అవసరమయ్యేటువంటి పరిస్థితి స్థలాలు ఉన్నాయి. నెంబర్ 1. అయినప్పటికీ వాటిని ఆ స్థలాల కేటాయింపు పట్ల వెల్కమ్ చేస్తూనే తప్పకుండా ఎస్డిఎఫ్ కింద నిధులు కేటాయించినటువంటి పేపర్ వరకే పరిమితమైంది. ₹1 కూడా వర్గాలు ఒక గొల్ల కుర్బకు సంబంధించినటువంటి వాళ్ళు గౌరవ మాజీ శాసనమండలి సభ్యుడు ఎగ్గెమల్లేశం గారు స్వయంగా నిధులు చేసుకొని కట్టుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ₹1 గతంలో పేపర్ వరకే పరిమితమైనటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు కుల సంఘాలకు కూడా తెలుసు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల శాఖ మంత్రిగా అన్ని కుల సంఘాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వాటికి సంబంధించిన ఒక విశ్వాసం కలిగజేసే విధంగా ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. వాస్తవంగా కొంత బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు దాని తదుపరి ప్రైమరీగా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ సంఘాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం, మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించి 100% ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది. అటు పార్టీ పదవులు కావచ్చు, అధికార పదవులు కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదా అధికార వికేంద్రీకరణ లోపల కూడా తప్పకుండా బలహీన వర్గాలకు సముచిత న్యాయం కలిగజేసేదాని కొరకే మా కార్యాచరణ ఉంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పకుండా 100% వారు కోరిన విధంగా తొందరలోనే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ ఏదైతే కేటాయింపబడ్డటువంటి ఏర్పడ్డ కార్పొరేషన్ ఉన్నాయో వాటికి సంబంధించి శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటుగా శాశ్వత కార్యాచరణ, ఆయా వర్గాల స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు కేటాయించినాము, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలతోటి వాస్తవంగా నిధులన్నీ గతంలో ఒక స్కీమ్ ద్వారా క్షేత్రస్థాయి దగ్గర తీసుకుపోలేనప్పటికీ ఆ పథకం ఆగిపోయి ఉన్నది. పథకంని మళ్ళీ తొందరలోనే మార్చి లోపల దాన్ని ప్రకటించిన విధంగా నిధులు ఖర్చు చేస్తామనేటువంటి మాటను గౌరవ సభ్యులందరూ కూడా